మామ ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే సెకండ్ పార్ట్ తీయడం ఎక్కడైనా చూస్తున్నారా? అయితే ఇప్పుడు చూడండి, హరిహర వీరమల్లు 2 షూటింగ్ అన్నది ఫస్ట్ హాఫ్ 2026 లో స్టార్ట్ కానుంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ భారీ ఫ్లాప్ అయినా కానీ ఈ పార్ట్ 2 అయితే తీయాలనుకుంటున్నారంట ప్రొడ్యూసర్స్. చూడాలి మరి ఈ పార్ట్ 2 లో గానీ విఎఫ్ఎక్స్ బాగుండి స్క్రీన్ ప్లే ఒక కొత్త స్టోరీతో గానీ వచ్చారనుకో ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు అయితే పడతాయి ఈ మూవీకి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా హోప్స్ పెట్టుకోకుండా ఉండడం ఈ మూవీ మీద మంచిదని చెప్తున్నా. మామ ఆనంద్ దేవరకొండ ఒక కొత్త మూవీ అయితే చేయబోతున్నారు. అయితే ఇది థియేటర్ రిలీజ్ కాదు, ఒక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అన్నమాట. హీరోగా ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ గా తనిషా గోయల్, డైరెక్టర్ గా వినోద్, అదే మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసిన డైరెక్టర్ గా. దీనికి ప్రొడ్యూసర్ గా నాగవంశీ గారు, సాయి సౌజన్య. ఈ జోనర్ వచ్చేసి యాక్షన్ డ్రామాగా అయితే ఉండబోతుంది. ఇప్పటికి తెలుగు నుంచి నెట్ఫ్లిక్స్ లో చాలా ఒరిజినల్ మూవీస్ అయితే వచ్చాయి, కానీ అంతగా ఏ మూవీ ఆకట్టుకోలేదు. సో ఈ మూవీ గ్లోబల్ గా పెద్ద సెన్సేషన్ అవ్వాలని కోరుకుందాం. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ డ్రాగన్. ఈ మూవీకి 8 వీక్స్ థియేటికల్ విండో అయితే తీసుకోబోతున్నారు మూవీ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ కలిసి. అండ్ ఈ మూవీ హిందీ సర్క్యూట్స్ లో చాలా భారీగా అయితే రిలీజ్ చేయబోతున్నారు, బోత్ మల్టీప్లెక్సెస్ అండ్ సింగిల్ స్క్రీన్స్ తో సహా. ఈ మూవీ 8 వీక్స్ తర్వాత గానీ ఓటీటీలో అయితే రిలీజ్ కాదు, అప్పటి వరకు థియేటర్స్ లో ఆడుతూనే ఉంటుంది. చూడాలి మరి ఈ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో అన్నది. మలయాళం మూవీ ఇండస్ట్రీకి ఒక కొత్త ఇండస్ట్రీ రికార్డ్ అయితే క్రియేట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన లోకత్ మూవీ ఒక కొత్త ఇండస్ట్రీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. మామూలు ఇలాంటి రికార్డు కాదు, ఎపిక్ రికార్డ్ ఇది. ఇంపురాన్ 2 మూవీ యొక్క లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసి ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది లోకత్ మూవీ. ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే కేరళలో 120 కోట్లు, తమిళనాడులో 24 కోట్లు, కర్ణాటకలో 14 కోట్లు, ఏపీ తెలంగాణలో 13 కోట్లు, నార్త్ ఇండియాలో 7 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ ఇండియాలో 180 కోట్లుగా ఈ లెక్క అయితే ఉంది. ఇంకా ఓవర్సీస్ అన్ని కంట్రీస్ కలుపుకొని 125 కోట్లుగా అయితే ఈ లెక్క ఉంది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 302 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఒక కొత్త ఇండస్ట్రీ రికార్డ్ అనే చెప్పాలి మలయాళం మూవీ ఇండస్ట్రీకి ఇది. ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ని ఏ మూవీస్ బ్రేక్ చేస్తాయో, ఏ మలయాళం మూవీస్ బ్రేక్ చేస్తాయో కామెంట్ చేయండి. మామ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్ ఎవరైతే ఓటీటీలో చూద్దాం అనుకున్నారో వాళ్ళకి సాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మూవీ 2025 ఈ ఇయర్ లో క్రంచీ రోల్ లో అయితే స్ట్రీమ్ కావట్లేదు. ఇది ఓన్లీ క్రంచీ రోల్ లోనే కాదు, ఏ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అయితే అవ్వదు. ఈ మూవీని 2026 లో ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తారంట. దీనికి మెయిన్ కారణం ఈ మూవీ చాలా కంట్రీస్ లో రిలీజ్ అవ్వలేదు. అందుకు ఇప్పటికే ఈ మూవీ 600 మిలియన్స్ దాటి బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేస్తుంది. ఇప్పటికే సూపర్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్ 4 మూవీ యొక్క కలెక్షన్స్ అయితే దాటేసింది. ఖచ్చితంగా 700 మిలియన్స్ దాటి 800 మిలియన్స్ వరకు అయితే పరుగులు తీస్తుందనే చెప్పాలి. మామ ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీ యొక్క నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ $10 మిలియన్ అన్నమాట. $10 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీగా 90 కోట్లు. సో సెకండ్ బిగ్గెస్ట్ బిజినెస్ కలికి అని చెప్పాలి, 15 కోట్లు ఆల్ లాంగ్వేజెస్ లో కలుపుకొని. రాజా సాబ్ నార్త్ అమెరికాలో హిట్ అవ్వాలంటే మినిమం 15 మిలియన్ దాటి కలెక్ట్ చేయాలి. మరి చూడాలి మూవీకి ఎటువంటి టాక్ వస్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో అన్నది. మామ రాజాసాబ్ వరల్డ్ వైడ్ గా January 9th అయితే రిలీజ్ అవబోతుంది, కానీ ఒక తమిళ వర్జన్ మాత్రమే January 10th అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే January 9th తలపతి విజయ్ గారి మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది, జయనాయగన్. ఆ మూవీకి తమిళనాడులో మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి ఈ రాజాసాబ్ కి అయితే స్క్రీన్స్ దొరకడం కష్టం. సో అందుకు ఒక రోజు తర్వాత తమిళనాడులో రిలీజ్ చేయబోతున్నారు. మామ నెక్స్ట్ లో మోస్ట్ వాచ్డ్ టైటిల్ ఏంటి మామ? మీరు స్విడ్ గేమ్ అనుకుంటున్నారా? అలాగనుకుంటే పప్పులో కాలేసినట్టే. నెట్ఫ్లిక్స్ లో మోస్ట్ వాచ్డ్ టైటిల్ కేపాప్ డిమన్ హంటర్స్. ఈ షో 91 డేస్ రన్ పూర్తి చేసుకొని 325.1 మిలియన్ వ్యూస్ అయితే గెయిన్ చేసింది నెట్ఫ్లిక్స్ లో. అంతేకాదు టాప్ లో నిలిచింది. సెకండ్ ప్లేస్ లో స్విడ్ గేమ్ సీజన్ 1 265.2 మిలియన్ వ్యూస్ తో ఉండగా, వెన్స్డే సీజన్ 1 252.1 మిలియన్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. దాని తర్వాత రెడ్ నోటీస్, క్యారీ ఆన్, స్ట్రేంజర్ థింగ్స్ 200 లోపు వ్యూస్ తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. మీ ఫేవరెట్ నెట్ఫ్లిక్స్ టైటిల్ ఏంటో కామెంట్ చేయండి.